ఒకసారి దేవుని ఎరిగి కూడా నిర్లక్ష్యముతో నువ్వు చేస్తున్న నీ పాపము నీ ఆత్మ మీద నుంచి క్షమాపణ కలుగుతుంది, కానీ నీ జీవితం మీద నుంచి ఆ పాపము యొక్క వినాశనం పోదు. అనుకుంటారు చాలామంది, నేను పాపం మానేశాను కదా, నేను ఇప్పుడు బాగానే ఉంటున్నాను. దావీదు మానేశాడు పాపం, ఆ రోజే మానేశాడు. ఆ పాపం యొక్క తీవ్రత వెంటాడి తన జీవితంలో చివరి దినాలు దిక్కులేని విధంగా పారిపోయి బతుకుతున్నాడు. ఉద్దేశపూర్వకంగా నువ్వు చేసిన ఏ పాపమైనా నువ్వు దేవుని వైపు తిరిగితే, నేను ఇంకెప్పుడు పాపం చేయనంటే నీ ఆత్మకు పాపం లేకుండా క్షమించి నువ్వు మరణించిన మరుక్షణం పరలోకం తీసుకెళ్తాడు. ఇక మీదట నువ్వు పాపం చేయకుండా ఉంటే నీకు ఇక మీదట ఏ కీడు రాకుండా కాపాడతారు, కానీ అప్పుడు చేసిన అప్పు ఉందే అది నువ్వు తీర్చాల్సిందే. ఈ బైబిల్ యొక్క సూత్రం అర్థం చేసుకోవాలి. చూడండి, మోషేని దేవుడు సర్లే కదా, చిన్న కోపమే కదా అని విడిచిపెట్టేచ్చు కదా. సిద్ధపరిచిన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎన్ని సిద్ధపరిచాడో, ఎన్ని ఇద్దామనుకున్నాడో మోషేకి, అవన్నీ కూడా కోల్పోయాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి అయితే చేర్చుకున్నాడు, దేవుడు విడిచిపెట్టాడు. దేవుని పెట్టారు. ఏ పాపిని ఎంత ఘోరంగా పాపం చేసినా దేవుడు విడిచిపెట్టాడు. కానీ నువ్వు కోల్పోయేది ఏంటంటే, నువ్వు ఈ లోకములో దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో దాన్ని కోల్పోతావే, కానీ రక్షణ మాత్రము నువ్వు కడవరకు అవకాశం ఉంది. దేవుడు నిన్ను తిరస్కరించడు. తప్పిపోయిన కుమారుడు ఒక్కసారి ఆలోచన ఆయన వైపు తిరిగితే మంచిదని తండ్రి ద్వారాలు తెరిచే ఉన్నాడు, మళ్ళీ ఇంటిలోకి చేర్చుకున్నాడు. పనుడి కింద కాదు. ఒక తీర్మానం తీసుకుని జీవించగలిగితే కనుక ఆత్మీయంగా నిన్ను ఉన్నత మెట్టులోనే ఉంచుతాడు. ఆ పరలోక భాగ్యాన్ని ఇస్తాను నీకు. అయితే ఆ పరలోకములోను దేవుని బట్టి ఈ భూలోకములోను నీకు ఇవ్వబడిన కాలములో నువ్వు పోగొట్టుకున్నవి మరి అన్నడు కూడా ఇవ్వబడవు.